ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు. అదేవిధంగా పరలోక దేవుని స్వరించిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. పిల్లరా, ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. మన తండ్రి అయిన దేవుడు మనలో ప్రతి ఒక్కరికి క్రిస్మస్ సంతోషాన్ని, ఆనందాన్ని అనుగ్రహించే దేవుడై ఉన్నాడు, అనుగ్రహిస్తున్నాడు. కనుక ఈరోజు మనం సంతోషంగా ఆనందంగా ఉన్నాం. ఓకే, దాని నుంచి ఒక 4-5 రోజులు క్రిస్మస్ మెసేజ్లు మనం ధ్యానం చేసుకుందాం. ఈ క్రిస్మస్ అంటే ఎందుకు, ఏ విధంగా మన సంతోషం, అనేక విషయాలు మనం నేర్చుకుందాం. పిల్లరా, ప్రార్థన చేసుకుందాం. ఉదయకాల సమయంలో ఈ పరలోక దేవుని స్వరించిన బిడ్డలందరూ పెట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవవాక్యం ద్వారా ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నా మమ్మల్ని ధైర్యపరిచి బలపరచమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే పిల్లరా, లూకా సువార్త 1వ అధ్యాయము మనం 10వ వచనం నుంచి మనం చూసినట్టయితే పిల్లరా, మనం లూకా సువార్త 1వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. జకర్యా అతను చూచి తొందరపడి భయపడిన వాడాను. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా భయపడకము, నీ ప్రార్థన వినబడింది. నీ భార్య ఎలిజబెత్ నీ కుమారుని కన్ను, అతనికి యోహాను అని పేరు పెట్టదు. అతడు ప్రభు దృష్టి గొప్పవాడే, ద్రాక్షారసమైన మద్యమైన త్రాక, తన తల్లి గర్భంలో పుట్టిన మొదలుకొని పరిశుద్ధాత్మ నిండుకున్నవాడే, ఇశ్రాయేలు అనేకులు ప్రభువైన వారి దేవుని వైపు తిప్పును. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టుకును, అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకు తిప్పి ప్రభు కొరకు ఆయత్తపడిన ప్రజలను సిద్ధపరచుటకే ఏలీ యొక్క ఆత్మీయ శక్తి గలవాడే ఆయనకు ముందుగా వెళ్ళిన గనుక ఆయనకి సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించాను. జకర్యా, ఇది నాకు ఎలాగో తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచిన దాన్ని దూతతో చెప్పగా, దూత, నేను దేవుని సముఖం నిలుచు గబ్రియెలును, నీతో మాట్లాడటకు సువర్తమాన్ని నీకు తెలుపుటకు పంపబడుతుంది. మరియు నా మాటలు వాటి కళ్ళ ముందు నెరవేరును. నువ్వు వాటిని నమ్మలేదు కనుక ఈ సంగతులు ఎరుగుతున్న వరకు నువ్వు మాట్లాడక మౌనకు ఎందుకు అని అతనితో చెప్పిన. కనుక పేర ఈ జకర్యా, ఎలిజబెత్ గొప్ప దేవుని యొక్క సేవకులు, దేవుని మందిరంలో యాజకులు చేసే సేవకులు, వాళ్ళ గురించి వాక్యం ఉంటుంది. వాళ్ళు 1వ అధ్యాయము 6వ వచనం చూసినట్టు లూకా సువార్త, సకలమైన ఆజ్ఞలు చొప్పున నడుచు నిరపరాధులు నీతిమంతులుగా నడుస్తున్నారండి. పరిశుద్ధ గ్రంథాల భవిష్యత్తు గురించి ఏ విధంగా వాక్యం రాయబడి ఉంటుందేమో. ఆది కాడి ప్రకటన దాకా ఎన్ని వాక్యాలమ్మా, ఇన్ని వాక్యాలు బట్టి కూడా నిరపరాధులుగా నీతిమంతులు నడిచేవాళ్ళు ఎవరంటే ఎలిజబెత్, జకర్యా. ఓకే, అయితే వాళ్ళకి చాలా కాలం బిడ్డలు లేరు. ఆ బిడ్డలు లేక వాళ్ళు ఉంటే ఒకరోజు జకర్యా దేవుని సందులోకి వెళ్ళి ప్రార్థన చేస్తే అంటాడు, దేవుని దూత అతనికి ప్రత్యక్షమే, జకర్యా నీ ప్రార్థన వినబడింది, నీకు ఒక మంచి బిడ్డ పుట్టబోతున్నాడు, నీకు భార్య గర్భాన్న, అతను చాలా గొప్పవాడు అవుతాడు, అతను ద్రాక్షారసం కట్టి ఎటువంటి తేక పరిశుద్ధంగా ఉంటాడు, యేసుక్రీస్తు ప్రభు రాబోతున్నాడు కదా, యేసుక్రీస్తు ప్రభు రాకడకు ముందుగా ఈయన వస్తాడు, ఏలే యొక్క ఆత్మీయ శక్తి గలవాడై ఉంటాడు, అనేక మంది పాపులను ప్రభు వైపు తిప్పుతాడు, ఇలాగూ అతను గొప్ప ప్రవక్త అనబడతాడు, అతను పుట్టినందుకు నీకు చాలా సంతోషం, ఆనందం కలుగుతుంది, అతనికే మీకే కాదు చాలా భూలోకాలు చాలా మంది సంతోషంతో ఆనందిస్తారని యేసుక్రీస్తు ప్రభుకు బాప్తిస్మిచ్చి యోహాను యొక్క జన్మ గురించి, ఆ బాప్తిస్మిచ్చు యోహాను తల్లిదండ్రులైన జకర్యా, ఎలిజబెత్తో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. జకర్యాతో దేవుని దూత దేవుని చిత్తాన్ని జకర్యాకి తెలియపడుతుంటే ఇతను చాలా సింపుల్గా సాధారణంగా అంటాడు, ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచిన వృద్ధురాలైంది కదా అంటాడు. నువ్వు ఎలా చెప్తున్నావు, నాకు నా భార్యకి బిడ్డలు పుడతారని, నేను చూస్తే ముసలివాడిని, నా భార్య చూస్తే బహుకాలం గడి వృద్ధులు వెళ్ళిపోయింది కదా అని అంటూ ఉంటాడు. చూడండి, దేవుడు మహాకాశాలు చేసిన సృష్టిగాసిన దేవుడు తన శక్తి చెప్పని, తన బలం చెప్పని, తన గొప్ప కార్యం నీ జీవితంలో చేస్తాను అనుకుంటే, జకర్యా ఇది నాకు ఎలాగూ తెలియను, నేను ముసలివాడును, నా భార్య వృద్ధురాలు అని చెప్తున్నాడు. కారణం ఏంటంటే, సృష్టికర్తని దేవుడు తన శక్తితో, బలంతో, తన జ్ఞానంతో చెప్పే మాటల పట్ల విశ్వాసం, నమ్మకం ఉంచక తన యొక్క శరీరాన్ని చూసుకుంటున్నాడు. పిల్లరా, తన యొక్క స్థితిగతుల్ని చూసుకుంటున్నాడు, తన యొక్క పరిస్థితిని చూసుకుంటున్నాడు. ఎలాగా, నేను ముసలివాడును, నా భార్య బహుకాలం గడిచి వృద్ధులైంది, మాకు బిడ్డలు ఎలా పుడతారు అని తన యొక్క స్థితిగతుల్ని చూసుకుంటున్నాడు. కానీ సృష్టికర్తని దేవుడు చెప్పాడు, ఆయన ఖచ్చితంగా నా బ్రతుకుల్లో జీవితంలో గొప్ప కార్యం చేస్తాడని విశ్వాసం, నమ్మకం ఉంచలేకపోతున్నాడు. ఎవరండి జకర్యా? దేవుడి మందిరంలో యాజకుడికి ఎంత విశ్వాసం, నమ్మకం ఉండాలి పిల్లరా. యాజకులు అలా ఉంటే విశ్వాసులకి ఇంకెలాగ విశ్వాసం, నమ్మకం ఉంటుంది.
విశ్వాసులు యాజకులు ఇట్లా అపనమ్మకంతో ఉంటే అన్ని జనులు దేవుడి పట్ల ఎట్లాంటి విశ్వాసం నమ్మకంతో ఉంటారు బ్రదర్. ఇదనాలు చాలా మంది దేవుని నమ్ముకుంటూ కూడా నమ్ముకున్నట్టుగా ఉంటున్నాం, కానీ సృష్టికర్త దేవుని పట్ల సరైన విశ్వాసం నమ్మకం లేక మనం జీవించలేకపోతున్నాం బ్రదర్. అందుకే దేవుడు మన జీవితంలో అనేకమైన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేయలేకపోవడం కారణం ఏంటంటే అందుకే అంటాడు మార్కు సువార్తలో, వారు నమ్మలేదు కనుక అనేక అద్భుతాలు చేయాలి వెళ్ళినా దేవుడు చేయకుండా వస్తాడట. గల్లీ ప్రాంతానికి వెళ్ళాడట ప్రభు, ఆ ఊర్లో అనేక అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చెయ్యాలని. కానీ వారికి అవిశ్వాసాన్ని బట్టి ఆయన అక్కడ అనేక అద్భుతాలు చేయలేదట. ఎంతో ఆశతో వెళ్ళాడు ఆ గల్లీ ప్రాంతానికి, అనేక అద్భుతాలు అనేక ఆశ్చర్యకార్యాలు చేద్దామని వెళ్ళిన దేవుడు ఈయన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు చేస్తాడని ఆ ప్రజలు నమ్మలేదంట. నమ్మలేదు కనుక ఎన్నో కార్యాలు చేయాలని ఆశపడి వెళ్ళిన దేవుడు ఒక అద్భుతం ఒక ఆశ్చర్యం కూడా చేయకుండా వెనక్కి తిరిగి వచ్చాడు. అమ్మే నేసనామం దొరికిన కారణం ఏంటి? వాళ్ళు నమ్మలేదు. ఏదన్నా ప్రభు పట్ల నమ్మకం లేక మనం ఉంటున్నాం, సృష్టికర్త దేవుని పట్ల విశ్వాసం లేకుంటున్నాం. ఒకవేళ దేవుని నమ్ముకుంటేనే అనుకుంటేనే విశ్వాసాలుగా పిలువబడుతూ ఆవగింజంత విశ్వాసం కూడా లేని స్థితిలో మనం ఉంటున్నాం పిల్లరా. అందుకే దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు మన జీవితంలో మనం చూడలేకపోతున్నాం. ఇక్కడ జకర్యా కూడా చూడండి, దేవుడు దూత స్పష్టంగా చెప్తుంది, ఒక మనుషులుగా చెప్తుంటారు. ఆయన ఆలయంలో దేవుడి మందిరంలో ధూపం వేస్తుంటే దేవుని దూత ప్రత్యక్షమై అంటది, ఇదిగో నువ్వు నీ భార్య గర్భం ధరిస్తుంది, నీకు మంచి బిడ్డ పుడతాడు, ఆయన చాలా గొప్ప అవుతాడు, యేసుక్రీస్తు ప్రభువుకు ముందు వస్తాడు, ఆయనకి బాప్తిస్మ ఇస్తాడు, అనేక మంది సిద్ధపరుస్తాడని బాప్తిస్మ ఇచ్చి యోహాను గురించి చాలా గొప్పగా చెప్తుంటే, నీ చిత్తం ప్రభు నువ్వు దేవుడువు, నీ మాట చెప్పిన జరుగును కాక అని అంటలేదు. నాకెలాగూ తెలియను ఒక ప్రశ్న వేస్తున్నాడు, ఇది ఎలా నువ్వు ఇంత గొప్పగా చెప్తున్నావు నా గురించి, కానీ నాకు ఎలా జరుగుతుంది, నాకు నా జీవితంలో ఎలా జరుగుతుంది? కారణం ఏంటంటే నేను చాలా ముసలివాడిని, నా భార్య బహుకాలం గురించి వృద్ధులైంది. చాలా సరిపిరా దేవుడు వాక్యం ద్వారా అనేక విషయాలు నీతో మాట్లాడుతుంటే నిన్ను ఆశీర్వదిస్తాను, దీవిస్తాను, నీ జీవితంలో ఆమెయిల్ చేస్తాను, ఈమెయిల్ చేస్తాను అని దేవుడు చెప్తూ ఉంటే పిల్లరా మన ఎదురు ప్రశ్నలు వేస్తాం, ఎలా జరుగుతుంది? మనలో ఒక నమ్మకం. కారణం ఏంటంటే దేవుడు చెప్తానంటే ఆ మాట మీద నమ్మకం విశ్వాసం ఉంచలేక మన స్థితిని చూసుకుంటాం. ఇక్కడ జకర్యా ఏం చూసుకుంటున్నాడు? తన శరీరాన్ని చూసుకుంటున్నాడు. నేను చాలా ముసలివాడిని అయిపోయాను, నా భార్య కూడా బహుకాలం వృద్ధులు అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఇలా బిడ్డలు ఇస్తావు, నువ్వు బిడ్డలు ఇస్తే మా శరీరాలు సహకరించవు కదా అని దేవుడు మాట్లాడుతుంటే ఆ మాట మీద విశ్వాసం నమ్మకం ఉంచక తన స్థితిని చూసుకొని, తన శరీరాన్ని చూసుకొని, నా శరీరం ఈ బిడ్డలు పుట్టడానికి సహకరించదు కదా, నా భార్య భర్త గర్భం ధరడానికి శరీరానికి సహకరించదు కదా, నా శరీరం సహకరించదు కదా అని తన స్థితిని చూసుకుంటున్నాడు. యేసు నామములో ఇది నాకు చాలాసార్లు దేవుడు మన పట్ల గొప్ప కార్యాలు చేస్తాడంటుంటే ఆ గొప్ప కార్యాలు చేస్తున్న విశ్వాసం నమ్మకం ఉంచలేక మన స్థితిని మనం చూసుకుంటాం. మనకున్న స్థితిగతులు మనం చూసుకొని ఇది ఎలా జరుగుతుంది, ఇది ఎలా సాధ్యము అనేటువంటి ప్రశ్నలు మనం వేసుకుంటాం. యేసునామం జరుగును కాక. కానీ ప్రియమైన వాళ్ళారా, దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడు. అది ఎటువంటి క్లిష్టమైన సమస్య అయినా, ఎంత పెద్ద సమస్య అయినా, ఎంత పెద్ద ప్రాబ్లం అయినా, ఈ ప్రపంచంలో ఎవరు పరిష్కారం చూపలేని సమస్యకైనా సరే సృష్టిగతం దేవుని దగ్గర పరిష్కారం ఉందా అని అంటాడు. నేను సర్వశరీరులకు దేవుడు నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీ జీవితంలో ఏ సమస్యకైనా ఏ ప్రాబ్లంకైనా జవాబు ఇవ్వడం ఆ సృష్టిగతం దేవునికి సాధ్యమే. అది అప్పులైనా, అనారోగ్యమైనా, ఇంట్లో మనుషులైనా, ఏ మనుషులు బట్టి ఏ సమస్యలు బట్టి సమస్యలు వచ్చినా సరే నీకు నాకు ఒకవేళ పరిష్కారం లేకపోవచ్చు, కానీ శూన్యములో సృష్టించేసిన దేవుడికి నీ జీవితంలో నా జీవితంలో సమస్యకు పరిష్కారం చేయడం ఆయనకు సాధ్యమే ప్రియమైనవారు. కనుక ఆయన ఎందుకు విశ్వాసం ఉంచు, ఆయనకు వాక్యానుసారంగా జీవించు, ఆయనకు ప్రార్థించే. ఖచ్చితంగా దేవుడు నీ ప్రార్థన ఆలకించి నీ విశ్వాసం చొప్పున, నీ నమ్మకం చొప్పున నీ జీవితంలో అద్భుతమైన ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడే ఉన్నాడు. అయితే మనం దేవుడి వైపు విశ్వాసంతో నమ్మకంతో చూడకుండా, ఆయన వాక్యానుసారంగా జీవించకుండా, నీ ప్రార్థన చేస్తాను, నా ప్రార్థన ఆలకిస్తాడు అని విశ్వాసం లేకుండా మన వైపు మనం చూసుకున్నాం అనుకోండి, మన స్థితిగతుల వైపు మనం చూసుకున్నాం అనుకోండి, మనకు చాలా నిరాశ వస్తుంది. ఎందుకంటే మన స్థితిగతులు వైపు చూసినప్పుడు సమస్యను పరిష్కరించేటువంటి శక్తి సామర్థ్యాలు మనకు ఉండవు. మన దగ్గర అంత జ్ఞానం ఉండదు, అంత తెలివి ఉండదు, అంత ఐశ్వర్యం ఉండదు, అంత పేరు ప్రఖ్యాతులు బలం ఏముండవు. మనం ఇప్పుడు జీరోలో పిల్లారా. ఈ జకర్యాలు జీరోలుగా ఉన్నారు. అంటే పిల్లలు పుట్టడానికి సహకరించే శరీర యొక్క యవనకాల బలం వారిలో లేదు. ముసలి వాళ్ళు అయిపోయారు, వృద్ధులు అయిపోయారు. అందుకంటాడు నువ్వు బిడ్డనిస్తానని చెప్తున్నావు కదా, ఎలా జరుగుతుంది, ఇది అసాధ్యం కదా అని తన యొక్క శరీరం వంక చూసుకుంటున్నాడు. తన స్థితిగతుల వైపు చూసుకుంటూ నిరాశపడుతున్నాడు. ప్రియమైన వాళ్ళ ధనాన్న నీ స్థితి వైపు నువ్వు చూసుకున్నావు అనుకో, నీ యొక్క స్థితి, నీ ఆర్థిక స్థితి, నీ ఆరోగ్య స్థితి, నీ కుటుంబ స్థితుల గురించి నువ్వు చూసుకున్నావు అనుకో, చాలా నిరాశ వస్తుంది.
ఇది జరగదు, ఇది అవ్వదు, నా బ్రతుకు నా జీవితం ఇంతే అనే నిరాశ నిస్సరంలోకి వెళ్ళిపోతా పిల్లరా. అందుకే ప్రియమైన వాళ్ళారా, జీవితంలో ఎప్పుడు నువ్వు దృష్టిగా దేవుని వైపు చూడు, కానీ నీ వైపు చూడకు, నీ పరిస్థితుల వైపు, నీ స్థితిగతుల వైపు చూడకు. చూసావు నిరాశ పడిపోతావు. దేవుని వైపు చూస్తే ధైర్యం వస్తుంది, నీ కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి బయట పడగలనని విశ్వాసం వస్తుంది, సంతోషం ఉంటావు, ఆనందంగా ఉంటావు. నీ విశ్వాసం చెప్ప, నీ నమ్మకం చెప్పని దేవుడు తప్పకుండా గొప్ప కార్యాలు చేస్తాడు. అదే దేవుడి వైపు చూడకుండా నీ వైపు చూసావు అనుకోండి, సమస్యలు నీ గుండె నిండా, నీ హృదయం నిండా, నీ మెదడు నిండా, నీ శరీరం నిండా వ్యాపించేసి నేను పూర్తిగా నిరాశ నిస్పృహల్లోకి నెట్టివేస్తాయి పిల్లరా. నువ్వు సమస్యల గురించి ఎంత ఎక్కువ ఆలోచన చేస్తావో అంత ఎక్కువ నిరాశ పడిపోతావు. సమస్యల గురించి ఎంత ఎక్కువగా ఆలోచన చేస్తావో అంత కృంగిపోతావు. ఆ సమస్యల తాలూకు ఆ తలంపుల్లోంచి, ఆలోచన నుంచి బయటికి రాలేకపోతావు. జీవితం నాశనం చేసుకుంటూ ఉంటావు. నా ప్రియ సహోదరుడే, ఇదని దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమస్యల గురించి, అవి చిన్నవైనా పెద్దవైనా సరే, వాటి గురించి ఆలోచన చేయకు. ఆలోచన బుర్రపాటు చేసుకొని నువ్వు చేయగలిగింది ఏది లేదు నా ప్రియ సహోదరుడా. నీ బ్రతుకు, నీ సమస్యల వైపు నువ్వు చూసుకో, కానీ ఎటువంటి సమస్యకైనా పరిష్కారమించే ఆ సృష్టికర్త దేవుడి వైపు, అద్భుతాలు చేసే దేవుడి వైపు, ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడి వైపు చూడు. అప్పుడు అద్భుతంగా దేవుడు తన గొప్ప కార్యాలు చేస్తాడు. ఇలా జకర్యా అంటే దేవుడు అంటాడు దేవుని దూత, ఇదిగో నేను మామూలు మనిషిని కాదు, నేను దేవుని సముఖం ముందు నిలిచి గబ్రియేలును నీతో మాట్లాడుకు ఈ సువర్తమాన్ని నీకు తెలుపు పంపబడితేనే మరి నా మాటలు వాటి కాలం ముందు నెరవేరును. నువ్వు నమ్మలేదు కనుక ఈ కార్యం జరిగేదాకా నువ్వు మౌనమైందో అంటాడు. చూసారా ఎలా జరుగుతుంది? ఇలాంటి మాటలు జకర్యా అంటుంటే, నేను మామూలు మనిషిని కాదు ప్రభా, దేవుడి దగ్గర నుంచి వచ్చిన గబ్రియేలు అనే దేవదూతను నేను. ఈ మాటలు చెప్పమని దేవుడు నాకు చెప్పాడు. నా మాటలు వాటి కాలం ముందు నెరవేరుతాయి. నువ్వు నమ్మలేదు కనుక అప్పుడు దాకా నీకు నోరు రాదని చెప్తాడు. కనుక ప్రేరా, మన జీవితంలో దేవుడు చెప్పిన మాటలు, నీకు వచ్చిన దర్శనమే కలే కదా, వాగ్ఞానం కదా, నీ ప్రార్థన కాదు, తగిన కాలం మంది దేవుడు జవాబిస్తాడు. ఖచ్చితంగా జరుగుతుంది. అది దేవుని పట్ల విశ్వాసం, నమ్మకం ఉంచినప్పుడు జరుగుతుంది. నీ స్థితి వైపు చూసుకొని ఇది ఎలా జరుగుతుంది అనుకుంటే మాత్రం ఏది జరగదు. అపనమ్మకంతో ఉంటే దేవుడు మనకు పనిష్మెంట్ ఇస్తాడు. అపనమ్మకంతో జకర్యా ఉన్నాడు కాబట్టి బిడ్డ పుడతాడు, కానీ నువ్వు నమ్మలేదు కనుక అప్పటిదాకా నీకు నోరు రాదంటాడు. కనుక నీ జీవితంలో దేవుడు కార్యం చేస్తాడు. అపనమ్మకం ఉంటే మాత్రం దేవుడు అద్భుతాలు చూడలేవు, ఆశ్చర్యకార్యాలు చూడలేవు, సంతోషంగా ఉండే, ఆనందంగా ఉండలేవు. అపనమ్మకంతో సమస్యల గురించి ఆలోచన చేస్తుంటే నీ తల బుర్ర వేడెక్కిపోయి, కృంగిపోయి, కురిసించిపోయి బాధపడడం తప్పితే ఏది ఉండదు. కానీ ఉదయకాల సమయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడి వైపు చూడు, నీకు ధైర్యం వస్తుంది. సమస్యల్ని చిటుకులో దేవుడు పరిష్కరిస్తాడు. సంతోషంగా, ఆనందం ఉండగలుగుతావు. దేవుడి వైపు చూడకుండా సమస్యల వైపు చూసి నీ వైపు నువ్వు చూసుకున్నావు అనుకో, సమస్యలు పరిష్కరించే జ్ఞానం కానీ, తెలివి కానీ, వివేకం కానీ, డబ్బు కానీ, జ్ఞానం కానీ, ఐశ్వర్యం కానీ, అంతమంది మనుషులు కానీ నీ దగ్గర ఉండరు. అప్పుడు కృంగిపోతావు. కనుక ప్రియ సహోదరుడా, సమస్యల వైపు, నీకున్న వనరుల వైపు చూసుకుని నిరాశపడద్దు, కానీ ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపే ఆ దేవుడి వైపు చూడు. అప్పుడు దేవుడు తన శక్తి చెప్పని, తన బలం చేత నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేసి నేను సంతోషపరిచే దేవుడే ఉన్నాడు పిల్లరా. ఓకే, ప్రార్థన చేద్దాం. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ వాక్యం ద్వారా అనేక విషయాలు మీరు మాతో మాట్లాడారు. కనుక నువ్వు కార్యం చేస్తాను, నమ్మకం, విశ్వాసం ఉంచినప్పుడు మా జీవితంలో కార్యం జరుగుతుంది తండ్రి. మా వైపు చూసుకున్నప్పుడు ఎటువంటి కార్యాలు జరగవు, పైగా నిరాశ వస్తుంది. కనుక మా వైపు చూసుకోకుండా నీ వైపు చూసి గొప్ప విజయం పొందుకునే కృపను, గొప్ప విజయం పొందుకునే స్థితిని మాకు అనుగ్రహించమని, సమస్త మహిమా ప్రభావాలు కన తండ్రి మీరే పొందమని నాజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. ఓకే ప్రియమైన వాళ్ళారా, దేవుని వాక్యం విన్నారు కదా. ఇటువంటి సమస్య అయినా దేవుని వైపు చూడు, విశ్వాసం ఉంచు, దేవుడు అద్భుతాలు చేస్తాడు. సమస్య గురించి ఆలోచన చేయకు, కృంగిపోయి నిరాశ వచ్చేస్తుంది. అలా ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. ఓకే, మీ అందరి కోసం ప్రార్థిస్తున్నా. సంతోషంగా, ఆనందంగా ఉండండి పిల్లరా. మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు.